హన్మకొండ జిల్లాలోని సువిద్య జూనియర్ కళాశాల విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని కళాశాలలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఏడునూతల గ్రామానికి చెందిన మూరారశెట్టి నాగజ్యోతి బుధవారం ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఆశ్రయి కళాశాల హాస్టల్కు చేరుకుంది. రాత్రి 9 గంటల సమయంలో తన రూమ్లో ఉరివేసుగా తోటి మిత్రులు కళాశాల యాజమాన్యానికి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. తిరిగిన వైద్యం కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి పొన్నంగంటి స్వామి అందిస్తారు. సువిద్య కళాశాలలో విషాదం చోటు చేసుకుంది. కొడగండ్లకు చెందిన నాగజ్యోతి విద్యార్థి సువిద్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. వరంగల్ హన్మకొండ జిల్లాలో కూడా సువిద్య కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న వాళ్ళ నాగజ్యోతి అనే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా నాగజ్యోతి చనిపోయిన నేపథ్యంతో పేరెంట్స్ కూడా తీసుకొని బయటకు పోయారు. మళ్ళీ అందులో విద్యాసంఘాలు కూడా ఇక్కడ ఫర్నిచర్ కూడా అన్ని ధ్వంసం చేసిన మన విజువల్స్ లో మొత్తానికి చూసుకుంటే ఇక్కడ సువిద్య కళాశాలలో కూడా ప్రిన్సిపల్ రెస్పాన్సిబుల్ కాకపోవడం విద్యాసంఘాలు ఆందోళన చెంది మొత్తానికి ఇక్కడ ఫర్నిచర్ గానీ అన్ని విధాలు కూడా ధ్వంసం చేసి మొత్తం నిరసన వ్యక్తం చేసిన సందర్భం కనపడతా ఉంది. అదే విధంగా ఇక్కడ పోలీసులు కూడా రంగ ప్రవేశించి మొత్తం ఒక సిఐ ఒక ఏసీ ఆధ్వర్యం కూడా భారీ బందోబస్తు నడుమ కూడా విద్యాసంఘాలను కూడా గేట్ దగ్గరనే ఉంచి కూడా వాళ్ళను అక్కడికి గేట్ కి పర్మిషన్ చేసి కూడా విద్యాసంఘాలను లోనికి రాకుండా కూడా చేసింది. మొత్తానికి చూసుకుంటే కూడా ఇది ఆందోళన విద్యాసంఘాలు చేస్తున్నప్పుడు కూడా తగిన న్యాయం నాగజ్యోతికి చేయాలని చెప్పి కూడా విద్యాసంఘాలు కోరుతున్న నేపథ్యం తాళం వేసి కూడా విద్యాసంఘాలు కావచ్చు పేరెంట్స్ కావచ్చు ఓనికుండా గేటుకు తాళం వేసిన పరిస్థితి కనుక ఉంది. ఇక్కడ మొత్తానికి చూసుకుంటే ఇక్కడ కాలేజీలో కూడా ఫర్నిచర్ కూడా ధ్వంసం చేసినట్టు కూడా కనపడతా ఉంది. ఆ విద్యార్థి తల్లిదండ్రులు కూడా ఆందోళన చేస్తున్నారు. మా డాటర్ కూడా చనిపోయింది, కాలేజీకి మొత్తం వాళ్ళే మూలు చెల్లించాలి, వాళ్ళే బాధ్యత వహించాలి. కాలేజీ యజమాన్యాన్ని కూడా ఇక్కడ పోలీసులు రంగపోయింది. కాలేజీ యజమాని ప్లస్ మన పేరెంట్స్ తో కూడా మాట్లాడిన సందర్భాలు కనపడతా ఉన్నాయి. అట్లాగే ఇక్కడ చూసుకుంటూ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏడునూతలు మా అన్నయ్య బిడ్డ సొంతం మా అన్నయ్య చేసింది. ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు సరైన న్యాయం కావాలని కోరుకుంటున్నాం. మొత్తానికి చూసుకుంటే కూడా పేరెంట్స్ వాళ్ళు సరైన న్యాయం జరగాలి, లేకపోతే మాత్రం ఆ కాలేజ్ యజమాని పైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఇక్కడ విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, విద్యార్థి సంఘాల నేతలు ఉన్నారు. మొత్తం చూసుకుంటే ఆ నేతలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు విద్యార్థి చనిపోయిన పట్ల మీరు మీ అభిప్రాయం ఏంటి? కేవలము ఈ ర్యాంకుల కోసము మార్కుల కోసము లాభార్జన ధ్యేయంగా ఇట్లాంటి కార్పొరేట్ కళాశాలలు పిల్లలని ఇబ్బంది పెడుతూ మానసిక ఆత్మ ఉన్నత భావంలో నెట్టివేయబడడానికి ఈ కళాశాల యాజమాన్యమే కారణము. మొన్న మనం హైదరాబాద్ లో నారాయణ చూసినాము. దాని తర్వాత మనం మొన్న రీసెంట్లీ ఇదే జిల్లాలో ప్రీతి సంఘటన మరొక ముందుకే ఇట్లాంటి సంఘటన జరిగింది. దీనికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సమగ్రమైనటువంటి ఒక కమిటీ నివేదిక చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్పొరేట్ కళాశాలలు ఎవరున్నాయో విద్యార్థులను ఎట్లా ఇబ్బంది పెడుతున్నారో ఒక నిష్పక్షపాతమైనటువంటి ఎంక్వైరీ చేస్తే బాగుంటది తప్ప అప్పటి వరకు కూడా ఇట్లాంటి సూసైడ్లు ఆగవు. ఆ తల్లిదండ్రుల కడుపు శోకము వీరికి ఏమర్థం అవుతుందో ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం. దాంతో పాటు ఏమంటున్నామంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదు, ఈ మేనేజ్మెంటే ఆ కుటుంబానికి 50 లక్షల ఎస్క్రేషియా చెల్లించాలి, ఆ కుటుంబానికి న్యాయం చేయాలి. ఇక్కడ పోలీసు యంత్రాంగం నిష్పక్షపాతమైనటువంటి న్యాయ విచారణ చేసి కారణాలను వెల్లడించి విద్యాశాఖ అధికారులు ఈ కళాశాల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు భాషమని సంతోష్, ఏఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి. మరో రాష్ట్ర నాయకుడు ఏఎఫ్డిఎస్ రాష్ట్ర నాయకుడు నాగార్జున ప్రయత్నం చేద్దాం. విద్యార్థికి మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు, ఏం కావాలని కోరుకుంటున్నారు? వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం చాలా సిగ్గుసేటు. నిన్న సాయంత్రము విద్యార్థిని ఆత్మహత్య చేస్తే కనీసం ప్రభుత్వం కానీ యాజమాన్యం కానీ ఒక విద్యార్థి తల్లిదండ్రులకు ఎలాంటి చెప్పకుండా ఇమ్మీడియట్ గా హాస్పిటల్ తీసుకెళ్లి డైరెక్ట్ మార్చిలో పెట్టిల్లు. చాలా సిగ్గుసేటు. వెంటనే ఆ అమ్మాయికి 50 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చి అదే విధంగా ఈ కళాశాల పర్మిషన్ రద్దు చేసి ఈ సువిద్య జూనియర్ క్రిమినల్ కేసు నమోదు చేయాలి. లేకుంటే అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనకైనా పిలిపిస్తాం. అవసరమైతే రేపు రాష్ట్ర వ్యాప్తంగా పిలిపివ్వాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. కూడా కాలేజీ సువిద్య కళాశాలలో గేటు ముందట విద్యార్థి సంఘాలు బెటాయించి నాగజ్యోతి చనిపోయిన నాగజ్యోతికి విద్యార్థులకి తగిన న్యాయం చేయాలి, లేకపోతే మేము మొత్తం కాలేజ్ 50 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని చెప్పి కూడా విద్యార్థి నేతలు కోరుకున్న పరిస్థితి కనపడతా ఉంది. కెమెరా పర్సన్ బాలుతో స్వామి, అమ్మ న్యూస్, వరంగల్.